2 నెలల్లో సంబంధించి మాత్రమే నువ్వు ప్రొజెక్షన్ చేస్తున్నావు. దాంట్లో కూడా నువ్వు కావాలని ఆడుకుంటా ఉన్నావు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ప్రొజెక్ట్ చేసే విషయం అయితేనేమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నువ్వు ఖర్చు పెట్టే విషయం అయితేనేమి, అన్ని విషయాలలోనూ తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. బడ్జెట్ ఏంది, రివైజ్ ఎస్టిమేట్ ఏంది, చివరికి నువ్వు యాక్చువల్గా ఖర్చు పెట్టింది ఏంది, ప్రతి ఐటెంలోనూ నీకు ఇదే కనిపిస్తూ ఉంది. మోసం 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 మెజారిటీ ఆఫ్ ది ఐటమ్స్లో. చివరికి 2026-27లో ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 48,097 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతామని చెప్తున్నారు. $48,097 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే, తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు, మోసాలు. ఉన్నదంతా కూడా, ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే, దోచుకో, పంచుకో, తినుకో. నిజంగా మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో అనేది ఇస్తారు. ఆ మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల ద్వారా నిజంగా మా హయాంలో మొట్టమొదటిసారిగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాం. మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటి మీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకు నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే.